హాయ్ అండి. నమస్తే. పొలానికైతే వచ్చామండి. చెప్పాను కదా నిన్నటి వీడియోలో. ఈరోజు ఊడ్పుడుస్తున్నామని చెప్పాను కదా. ఇది నిన్నటి వీడియో అండి. నిన్న షూట్ చేసిన వీడియో అనమాట. అయితే ఈరోజైతే పొలానికైతే వచ్చానండి. కొద్దిగా పనుండి వచ్చాను. ఇంకా నేను నాటు వేసినా వేయకపోయినా కొద్దిగా నేను చేయాల్సిన పని అయితే ఉందండి. దానికోసమైతే నేను ఇప్పుడు చేను కాడికి అయితే వస్తున్నాను. వచ్చే దారిలో అన్నమాట ఇది. మా పొలం కాడికి వెళ్ళే దారిలో ఇది. ఇక్కడ ఇదంతా నాట్లు వేసేసారు. ఇదే చూపిస్తున్నానండి. ఇది వేసి అయితే 2 రోజులు అవుతున్నట్టుంది. మా ఏరియాలో అయితే కొన్ని ఎదలైతే జల్లారు. ఇంకా కొన్ని అయితే ఇప్పుడే నాట్లు అయితే వేస్తున్నారు. వారం రోజుల నుండి వేస్తున్నారండి. ఇదైతే ఇప్పుడు నేను మీకు చూపించే పొలాలు అయితే ఒక 2-3 రోజుల నుండి వేశారు. దారిలో అనమాట. ఈ మా పొలాలు కాదు, దారిలో వస్తున్నాను అనమాట. ఇక్కడైతే మేము కొద్దిగా ఆకైతే కొన్నాము. మా ఆకైతే సాలలేదండి. అప్పుడు ఎక్కువ వాన రావడం వల్ల, అంటే సకాలంలో రాలా వర్షం. సకాలంలో రాకుండా కొద్దిగా వానలు వచ్చి కొద్దిగా విత్తనాలు అయితే పోయినాయి. అయితే ఇక్కడైతే కొద్దిగా ఆకైతే కొన్నాము నాటు వేయడానికి, మా చేలో నాట్లు వేయడానికి. ఇంకా మా ఆకైతే సారలేదు. ఇక్కడ కొద్దిగా మా ఆయన అయితే లాగుతున్నాడు ఆకు. ఇంకా నేను కూడా అక్కడికే వెళ్తున్నాను. నాకు కూడా కొద్దిగా పని ఉంది పొలాన. ఎలా ఉన్నాయి చూడండి చేలు పచ్చగా, చాలా బాగున్నాయి కదా. ఇలాంటి వీడియో తీయడానికి కానీ అలాగే చూడడానికి కానీ చాలా బాగుంటాయి. ఇప్పుడైతే నాకు కొద్దిగా పని ఉంది పొలాన, అందుకే నేను కూడా వెళ్తున్నాను. ఏం పని అనుకుంటున్నారా? కొద్దిగా పని ఉంది అని చెప్తున్నాను. చేను కాడ పంటమాను పెట్టాలండి. ఇది మా చేను. ఇదిగో ఆకైతే మా ఆకు, ఇది ఆకు సాలదంట. ఇది కలుపు అయితే లేదు కానీ ఆకైతే బాగానే ఉంది, కానీ సాలదంట ఆకు. ఇంకా అందుకే కొంత అయితే కొన్నాము. ఇది కూడా అంతంత మాత్రమే చాలకపోవడమే అంటున్నారు. ఇంకా అయినా వచ్చినంత వరకు ఊడ్చేయమన్నాను. ఏమన్నా బొర్రె ఏమన్నా ఉంటే నేను తర్వాత ఊడ్చుకుంటానులే, ఊడ్చేయమన్నా. అంటే ఆకు మళ్ళీ దొరకదేమో, అట్లాగే ఉంచేస్తే మళ్ళీ ఎవరికైనా అమ్మేస్తారేమోనని. ఇక్కడైతే నేను పంటమాను పెట్టడానికి అయితే వచ్చానండి. ఉడిపోళ్ళు ఈరోజు వస్తారనుకున్నాము, మళ్ళీ రేపు అంటున్నారు. ఇంకా మరి రేపు ఎంతవరకు వస్తారో ఏమో తెలీదు. ఊడ్చేస్తారులే, పని అయిపోద్దులే అనుకున్నాము. ఇంకా మళ్ళీ రేపు అంటున్నారు. అదే ఆకు వల్లే ఆలస్యమైంది, లేదంటే వచ్చేవాళ్ళే. ఇక్కడైతే నేను పంటమాను అయితే పెడుతున్నానండి. ఇక్కడ గణపతిని ఊడ్చే ముందు గణపతిని చేసి ఊడవటం అయితే మాకు ఆనవాయితీ అండి. గణపతిని చేసి మాకు అయినంత వరకు పంటమాను అంటాము. మీలో ఎంతమంది వ్యవసాయస్తులు ఉన్నారో వీలైతే నాకు ఒక కామెంట్ చేయండి. పంటమాను అంటే మీకు తెలుసా తెలీదా? మీ ఏరియాలో ఎలా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క భాషకి యాస ఉన్నట్టుగా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా పిలుచుకుంటారు. మేమైతే పంటమాను అంటాం. ఇంకా మీ ఏరియాలో ఏమంటారో నాకు ఒక కామెంట్ చేయండి. ఇక్కడైతే గణపతిని చేసి నేను పూజ చేద్దామని, ఇక్కడ వీడియో తీయడానికి కూడా ఎవరు లేరండి. అందుకే ఫోను ఎంత జాగ్రత్తగా తీసినా కూడా ఒక చేత్తో ఫోన్ పట్టుకుని ఒక చేత్తో పని చేయాలంటే ఖచ్చితంగా అటు ఇటు అయితే తిరుగుద్ది. ఇంకా నాకు కూడా అలాగే తిరుగుతూ ఉంది. వీడియో తీయడానికి ఎవరు లేరు. ఎవరినా తీయమంటాం, ఇంకా ఎవరు లేరు అసలు. మా ఆయన కూడా అక్కడ వేరే చేను కాడ ఉన్నాడు, లేదంటే కాసేపు బ్రతిమాలుకుని తీయమనేదాన్ని. ఇంకా నేనే తీసుకోవాల్సి వస్తుంది. గట్టి మట్టి ఉంటే బొమ్మ ఇంకా బాగా వచ్చుద్ది. ఇది పలసన మట్టి బాగా పలసగా ఉందన్నమాట. ఇంకా ఆకారం వస్తే సార్లే
గణపతి ఆకారం వస్తే చాలే అనుకుంటున్నాను నేను. ఓకే, పర్లేదు, బాగానే వచ్చింది ఆకారం. మట్టేనండి, మంచి మట్టి అయితే దొరకట్లే. ఓకే, అయినంత వరకు, వీలైనంత వరకు బాగానే చేశాను అనుకుంటున్నాను. జారిపోతుందన్నమాట మట్టి. కొద్దిగా చెయ్యి తడుపుకుని ఈ బొమ్మ కొద్దిగా చేయి తడుపుకుని ఇదంతా నీట్గా తుడిచేస్తే సరిపోద్ది. ఇంకా అయిపోయినట్టే. కళ్ళు ఒకటి పెట్టాలి, లడ్డూలు పెట్టేశాను. ఓకే, అయిపోయిందండి. ఇంకా ఇప్పుడైతే నేను పూజ చేస్తాను. చేసిన తర్వాత చూపిస్తాను మళ్ళీ వీడియో. ఓకేనా? అయిపోయిందండి. వంటమాన అయితే పెట్టేశాను. ఒక చేత్తో ఫోన్ పట్టుకోవడం అయితే వీలవట్లేదు. ఇలా గణపతికి పూజ చేసి ఇదిగో నాటైతే వేశాను. ఓకే, ఇంకా అంతా బాగుండాలి, ఈ సంవత్సరం అంతా సకాలంలో వర్షాలు రావాలి అని చెప్పి ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. ఇంకా మీరు కూడా కోరుకోండి. ఓకే అండి, ఈ వీడియో ఇంతటితో ఆపేస్తున్నాను. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.